బ్రేకింగ్ న్యూస్ గన్నవరం టీడీపీ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక అప్డేట్ వచ్చింది. ఈ కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. A4 గంటా వీర్రాజు, A6 వేల్పూరు వంశీని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. దీంతో ఇద్దరికి 12 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. మరికొద్దిసేపట్లో వారిని జిల్లా జైలుకు తరలించనున్నారు. ఇదే కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు ముగ్గురు అరెస్ట్ అయ్యారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పటివరకు మొత్తం 5గురిని అరెస్టు చేశారు. కాగా వల్లభనేని వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది. వంశీతో పాటు మరో ఇద్దరిని కూడా కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు పోలీసులు. మరోవైపు సత్యవర్ధన్ ను కూడా అదుపులోకి తీసుకుని 2 రోజులుగా విచారిస్తున్నారు పటమట పోలీసులు. సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ ను వంశీని కలిపి విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. వల్లభనేని వంశీతో పాటు ఇతర నేతల అరెస్టుల పర్వంతో సత్యవర్ధన్ స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. నేరుగా కోర్టులో సత్యవర్ధన్ స్టేట్మెంట్ వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో మెమో దాఖలు చేశారు పోలీసులు. ఇకైతే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఈ నెల 10వ తేదీన తనిచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నట్లు అఫిడవిట్ దాఖలు చేశారు సత్యవర్ధన్. దీంతో సోమవారం సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకి సంబంధించి ఇప్పటికే వల్లభనేని వంశీ అదుపులో ఉన్నారు. A4, A6 గా ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ విచారణ ఏ విధంగా కొనసాగనుంది శివ? మొత్తం మీద చూసుకుంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి ఎపిసోడ్ దాదాపుగా పక్కన పడిపోయింది. కానీ ఇప్పుడు కొత్త ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి కంప్లైంట్ చేశాడో సత్యవర్ధన్, ఫిర్యాదుదారుడే విత్డ్రా చేసుకునే విధంగా బెదిరింపులకు పాల్పడి వంశీ ఆయన అనుచరులు కిడ్నాప్ చేసి కొట్టారని చెప్పి ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. ఆ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా 7641 నిందితుడిగా కూడా ఆయన ఉన్న పరిస్థితి కనిపించింది. ఈ కేసులో పోలీసులు శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు. మొన్న సాయంకాలం వంశీతో పాటు ఇద్దరిని అదుపులో తీసుకొని న్యాయమూర్తి హాజరుపరిచి విజయవాడ సబ్ జైలుకి తరలించారు. నిన్న మరొక ఇద్దరిని అదుపులో తీసుకొని విజయవాడ జైలుకి తరలించారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే 12 మంది నిందితుల్ని గుర్తించారు. దీంట్లో వంశీ ఫోన్ చాలా కీలకంగా మారింది. ఆయన ప్రధానమైన అనుచరుడి ఫోన్ని నిన్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వంశీ ఫోన్ వస్తేనే ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైన ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే వంశీ మాత్రం ఫోన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్టు తెలుస్తాం. దీనికి సంబంధించి కూడా కోర్టులో ఒక అఫిడవిట్ అంటే ఒక మెమోని దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పోలీసులు సిద్ధమైన తర్వాత కోర్టు నుంచి ఆదేశాలు వస్తే హైదరాబాద్, విజయవాడ, గన్నవరం 3 చోట్ల వంశీ నివాసాల్లో తనిఖీలు చేసి ఫోన్ని స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి నిందితుల్ని ఎక్కువగా చేర్చే అవకాశం అంటే ఇప్పటికే 12 మంది నిందితులను గుర్తించారు కాబట్టి ఇంకా నెంబర్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు 5గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరొక 7గురు నిందితుల కోసం ఏదైతే A2 కీలకమైన వ్యక్తి ఎవరైతే కోర్టులో ఉన్నారో ఆయన కోసం కూడా భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆయనే కర్త కర్మక్రియ మొత్తం కలిసి ఆయనే వ్యవహారాన్ని మొత్తం నడిపినట్లు కూడా పోలీసులు గుర్తించారు. A2, A3, A4 కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో వంశీతో పాటు మరొక 20 మంది వరకు పాల్గొన్నట్లు కూడా పోలీసులు ప్రాథమిక విచారణ తేల్చారు. మరొక వైపు సత్యవర్ధన్ నిన్న మొన్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే కోర్టులో మెమో దాఖలు చేశారు. సత్యవర్ధన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోర్టులో 4 AM కోర్టులో కూడా మెమో దాఖలు చేశారు. దానికి సంబంధించిన కోర్టు నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఇటు వంశీ ఇటు సత్యవర్ధన్ కలిపి విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. రత్న శివ, సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న క్రమంలో ఒకవేళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే పలువురి పేర్లు తెరపైకి వస్తాయనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది పోలీసులు అంటారు శివ.
అంటే ప్రధానంగా చూసుకుంటే సత్యవర్ధన్కి సంబంధించి ఏదైతే ఆయన ఇప్పటికే విచారణలో చెప్పిన వాటిని బేస్ చేసుకొని మొత్తం 12 మంది నిందితుల్ని పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ 12 మంది నిందితుల్ని విచారించిన తర్వాత ఇంకా సంఖ్యాబలం పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడి బలవంతంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయించుకున్న వ్యక్తుల్లో వంశీ, ఆయన అనుచరులు ప్రధానమైన నిందితులు వీరే ఉన్నారు. సో వీరందరికీ సంబంధించి కూడా విచారణ జరుగుతున్న సమయంలో ఆయన పేర్లు చెప్పారు కాబట్టి వీరందరినీ అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. అయితే మిగిలిన 7 నిందితులు అయితే ఉన్నారో వారిని కూడా అదుపులో తీసుకొని విచారణ చేయటం, వారు మరికొంతమంది పేర్లు చెప్పే అవకాశం కనిపిస్తోంది. అయితే సత్యవర్ధన్ స్టేట్మెంటు చాలా కీలకంగా మారింది. నిన్న మొన్న ఆయన చాలా కీలకమైన అంశాలు కూడా చెప్పడం జరిగింది. గత నెల అంటే ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆయన్ని ఏ రకంగా చిత్రహింసలు పెట్టారో, ఏ రకంగా ప్రబోధనకు గురి చేశారో, ఏ రకంగా బెదిరింపులకు పాల్పడ్డారో, ఏ రకంగా చంపుతామని బెదిరించారో వీటన్నిటికి సంబంధించి సమగ్రమైన వివరాలు కూడా విచారణలో సత్యవర్ధన్ చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు కూడా పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలోని ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని పోలీసులు అయితే శరవేగంగా విచారణ చేపడుతున్నారు. టెక్నాలజీని వినియోగించుకొని నిందితులను ఐడెంటిఫికేషన్ చేయాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే సత్యవర్ధన్కి సంబంధించి విజయవాడ, గన్నవరం, అలాగే హనుమాన్ జంక్షన్, విజయవాడ కోర్టు, హైదరాబాద్ ఏ వాహనంలో తీసుకెళ్లారో ఆ వాహనంలో ఏంటి, ఆ వాహనం ఎవరి పేరు మీద ఉంది, వాహనం నెంబర్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు టెక్నాలజీని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ నగరంతో పాటు హనుమాన్ జంక్షన్, గన్నవరం, అలాగే హైదరాబాద్ వంశీ నివాస పరిధిలో ఉన్న సీసీ కెమెరా వివరాలు కావాలని చెప్పి ఆయా పోలీస్ స్టేషన్లకు కూడా పోలీసు అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే విశాఖపట్నానికి సంబంధించి వంశీ ప్రధానమైన అనుచరుడు దుర్గారెడ్డి అని ఉన్నారు. దుర్గారెడ్డి నివాసంలోనే ఇతను చిత్రహింసలు పాలు చేసినట్లు కూడా ప్రాథమిక విచారణలో తేలింది. సో దుర్గారెడ్డి నివాసం వద్ద సీసీ ఫుటేజీ, అలాగే విజయవాడ నుంచి దుర్గారెడ్డి నివాసానికి వెళ్ళేటప్పుడు దారిలో ఉన్న సీసీ ఫుటేజ్ని కూడా, అంటే కొంత ఇంపార్టెంట్ ప్లేస్లో సీసీ ఫుటేజ్ ఎక్కడైతే రికార్డ్ అయిందో ఆయా సీసీ ఫుటేజ్ని కూడా స్వాధీనం చేసుకొని తద్వారా ఆ వాహనం ఏంటి, ఆ వాహనంలో ఎవరెవరు ఉన్నారు, ఈ 12 మంది కాకుండా ఇంకా ఎవరన్నా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ అయితే చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ దిశగానే పోలీసులు శరవేగంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. రత్న రైట్ శివ, ఇక ఈ విషయాల్లో నీ పక్కన పెడితే ఇప్పటికే వంశీని 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఇక ఈ 14 రోజుల రిమాండ్ ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది? అంటే ప్రధానంగా చూస్తుంటే ఇప్పటికే గన్నవరం సంబంధించిన కేసుకు సంబంధించి కానీ, కిడ్నాప్ కేసుకు సంబంధించి కానీ వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు విజయవాడ సబ్ జైల్లో. ప్రస్తుతం ఆయనకి నిన్న సాయంకాలం సబ్ జైల్లో 7641 ఖైదీ నెంబర్ను కూడా, అంటే 7641 ఖైదీ నెంబర్ని అలాట్ చేస్తూ కూడా సబ్ జైలు అధికారులు ఆయనకి నెంబర్ని కేటాయించారు. ఇక 3 రోజులుగా ఆయన సబ్ జైల్లో నిన్న ఉదయం అంటే తెల్లవారుజామున 4:30 సమయంలో విజయవాడ కోర్టు నుంచి సబ్ జైలుకి తరలించారు. ఆయన 1 గంట సేపు నిద్రపోయారు. ఆ తర్వాత 6 గంటల సమయంలో సబ్ జైలు అధికారులు ఇచ్చిన పొంగలు, టీ తాగి పేపర్లు చదువుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం, సాయంకాలం 5 గంటల సమయంలో ఆయన సతీమణి వల్లంనేని వంశీతో ఒక 5 నిమిషాలు మాట్లాడి ఆమె హైదరాబాద్ వెళ్ళిపోయారు. రాత్రి 6 గంటల సమయంలో కూడా ఆయన అధికారులు ఇచ్చిన భోజనం, కర్రీ, అలాగే రసంతో పెరుగన్నం తిన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. రాత్రి 9 గంటల లోపే ఆయన నిద్రపోయారు. ఈరోజు ఉదయానికి సంబంధించి సెకండ్ డేకి సంబంధించి 5:30కే ఆయన లేవటం జరిగింది. లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని సబ్ జైలు అధికారులు 6 గంటల నుంచి సమయంలో ఇచ్చిన చపాతీ, టీ తాగినట్లు కూడా తెలుస్తోంది. పేపర్లు చూసి తన ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఆందోళన అవసరం, తన ఆరోగ్యం బాగానే ఉంది, అలాగే జైలు అధికారులు, సిబ్బంది తన కోసం మీరు ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పని లేదు, మామూలుగానే ఉంటాను, తనకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీకు సమాచారం ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే సబ్ జైలు అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం నిన్న కొంత ఆందోళన, అలజడిలో గురైన వంశీ ఈరోజు మాత్రం కొంత యాక్టివ్గానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిన్న ఆందోళన, అలజడి ఉండటం సహజం. దాదాపుగా 20 గంటల పాటు ఆయన హైదరాబాద్ నుంచి జర్నీ చేయటం, ఆ తర్వాత హాస్పిటల్లో చికిత్స, ఆ తర్వాత జైల్లో రిమాండ్ చేయడం, కోర్టుకి వెళ్ళటం, ఇట్లా మొత్తం దాదాపుగా 20 గంటల పాటు ఆయన అటు ఇటు తిప్పిన పరిస్థితి కనిపించింది. మొన్న నైట్ నిద్రలేని పరిస్థితి కనిపించింది కాబట్టి ఆయన కొంత ఆందోళన నిన్న చెంది ఉండొచ్చు. కానీ నిన్న ఉదయం నుంచి ఆయన జైల్లో పూర్తిగా రిలాక్స్గా ఉన్నారు కాబట్టి సో ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, కొంత ఉత్సాహం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు డాక్టర్లు కూడా నిన్న సాయంకాలం ఆయన వైద్యులు ఒకసారి పరీక్ష చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. రత్న రైట్, థ్యాంక్ యూ శివ.